తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. మామూలుగా చాలా మందికి పంచాయతీలు ఎక్కువ ఎక్కడైతారా అంటే ఇటువంటి పైసల ముచ్చట్లలోనే అవుతుంది. ఇది ఏదన్నా బ్యాంకు రాబరీ చేసినప్పుడు, లేకపోతే ఎక్కడన్నా దొంగతనాలు చేసి దోపిడీలు చేసుకొచ్చినప్పుడు, ఎక్కడన్నా మంది సొమ్ము ముంచినప్పుడు, ఏమన్నా ఎత్తుకొచ్చినప్పుడు వాటాలు పంచుకునే పంచాయతీలల్లో ఇటువంటి దోస్తాన్లల్లో పంచాయతీలు అవుతుంది. ఆ ఉన్న టీంలలోనే ఒకరికొకటి తనుకొని గుద్దుకొని సచ్చిన సందర్భాలు ఇటువంటి సినిమాలు అయితే బొచ్చడు మనం చూసినాం. మరి ఇప్పుడు ఇదంతా ముచ్చట ఎందుకు చెప్తున్నామనంటే, మరి ఇట్లా ఏదన్నా పంపకాల ముచ్చట్లలో పంచాయతీ అయితే ఇక శివరాకరికి కొట్టుకున్నాడో బతుకున్నాడో సచ్చినాడో ఎవడైతే మొత్తానికైతే పోయి పోలీస్ స్టేషన్లో పోయి అయితే కేసు పెడతారు. అయ్యా మా పరిస్థితి ఇది, నాకు ఇవ్వాల్సిన వాటా వీడు ఇవ్వలేదు, వీడు ఒక దొంగ లుచ్చా లఫంగి అని చెప్పి జరంత గట్టిగానే వేసుకుంటుంటారు ఒకరికొకరు. మరి అదే పోలీస్ టౌన్లో గిసొంటిది కథ పోలీసు వాళ్ళే పడితే ఆడికి వస్తున్నా చూడుండ్రి. చూసినరా పంపకాలల్లో తేడాలు పిడి గుద్దులు గుద్దుకున్న పోలీసులు అయ్యా. దావత్ కోసం స్ట్రీట్ స్టాల్ దగ్గర ఏదో ఇది 31st మొన్న అయింది కదా, మీరు దావత్ చేసుకోండి అని చెప్పి ఆ టీ స్టాల్ నడిపే పెద్ద మనిషి ఒక 1500 రూపాయలు ఇచ్చిండ్రు. అందులో ఒక ఆయన కానిస్టేబుల్, ఇంకో ఆయన హోమ్ గార్డు. అయితే 1500 ఇస్తే అమ్మ ఏంద్రా నువ్వు నాకు పైసలు ఇవ్వవా, నువ్వు ఒక్కనివే జైల్లో పెట్టుకున్నావు అని అంటే, నీకేంద్రా ఇచ్చేది అని నా చేతికి ఇచ్చిండు, 1500 నన్ను దావత్ చేసుకోమన్నాడు నీకని చెప్పిండు అని అంటే, లేదురా ఆయన అన్నాడు ఇద్దరికి దావత్కు మీరిద్దరు ఎంజాయ్ చేయండి అని చెప్పి 1500 ఇచ్చిండ్రనంటే, నువ్వెంత అని చెప్పి దెబ్బలు గిబ్బలు దొడుక్కొని గట్టిగానే తొడలు గిడ్డలు జరుచుకొని ఇక బాహుబలి బల్లాల దేవ లెక్క కయ్యానికి కాలు దువ్వినరయ్యా. యువరాఖరికి ఏంటంటే సాక్షాత్తు అమ్మతోడు పోలీస్ టౌన్లోనే పిడిగుద్దులు గుద్దుకున్నారయ్యా. ఇదంతా ఎవరు చూస్తాళ్ళు? వీళ్ళు తప్పు చేసిల్లని చెప్పి బొక్కల దొత్తం చూసిన దొంగలు, ఈ కేసులల్లో ఈరికినోళ్ళు వాళ్ళందరూ ముంగట ఇద్దరు పోలీసు వాళ్ళు పోలీస్ టౌన్లో గిప్ప పిడిగుద్దులతో డిస్కా అని గుద్దుకునేసరికి ఉన్న ఇజ్జత్ మొత్తం కచరా అయ్యే కాడికి వచ్చింది. Is it railway compartment or fish market? Common sense ఉన్నకలా ఇదారా తాడి పెరిగిన బుద్ధి దానికి. మరి ఇక ఈ ముచ్చట పెద్ద సార్లకు తెలిసి జరంత గట్టిగానే గరమై మరి ఏం చేసిందో ఏందో వాళ్ళని సస్పెండ్ చేసిందో ఏమో తెలియదు, కానీ మొత్తానికైతే యాక్షన్ అయితే వాళ్ళ మీద తీసుకున్నారట. పోలీసు వాళ్ళు చాలా అవమానభారంగా ఫీల్ అయినరట. ఇగో ఇది మన పోలీసు కానిస్టేబుల్ హోమ్ గార్డు కథ. జస్ట్ చిన్నది 1500 కోసం కొట్టుకున్నారయ్యా ఇద్దరు పోలీసులు పిడిగుద్దులు.